నేను ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మనందరి గుండె చప్పుడు, కాబోయే ముఖ్యమంత్రి మన రామన్న వారికి మీ అందరి తరఫున కూడా స్వాగతం పలుకుతా ఉన్న ఖమ్మం జిల్లా. వేదికను అలంకరించిన పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, మన రాజ్యసభ సభ్యులు మిత్రులు వద్దిరాజు రవిచంద్ర గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు, సీనియర్ మాజీ శాసనసభ్యులు సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యురాలు ఇల్లందు హరిప్రియ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు పాలేరు సోదరులు కందాల ఉపేంద్ర రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, మాజీ శాసనసభ్యులు మన మెచ్చ నాగేశ్వరరావు గారు అచ్చరావుపేట, మాజీ విప్పు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు, మాజీ శాసనసభ్యురాలు చంద్రావతి గారు వైరా, మాజీ డిసిసిబి చైర్మన్ గారు కూరాకుల నాగభూషయ్య గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కమర్రు గారు మరియు దిండిగాల రాజేందర్ గారు, వేదికను అలంకరించిన మిత్రులు రమణ గారు, ఆర్జేసి కృష్ణ గారు, రాకేష్ రెడ్డి గారు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, వేదికను అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే నూతనంగా ఎన్నికైన పాడాల నాగరాజు ముందే అధ్యక్షత అప్పచెప్పినాం ఆయనకి, నువ్వు వినలే సరేనా. అలాగే మీరు దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. చైరివా కర్ణాటక కృష్ణ గారికి కూడా చైరి అండి. మీరు దడి కట్టిన వాళ్ళందరూ కూడా కొంచెం కనపడియండి అందరికీ. మిత్రులు ఇక్కడ ఎదురుగున్న దడి కట్టిన వాళ్ళు కూడా కనపడతలేరంటే వెనకాల వాళ్ళకి. కొంచెం నువ్వు ఆగాయా బాబు, నువ్వు ఆగు, నువ్వు డైరెక్షన్ ఆపు. ఈ రోజున ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం, ఖమ్మంలో ఉన్న ఏకైక మండలం రఘునాథపాలెం మండలం, అలాగే సత్తపల్లి నియోజకవర్గం మరియు వైరా నియోజకవర్గం మరియు మధుర నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు అందరికీ కూడా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి దాంట్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి విచ్చేసిన మన కేటీ రామారావు గారికి మనందరి తరఫున పెద్ద ఎత్తున హర్షధ్వానాలతోని స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మన పగడాల నాగరాజు గారు, మన అధ్యక్షులు వారు, అలాగే మన కృష్ణ గారు, ఆర్జేసి కృష్ణ గారు, ఒకసారి లేచి దండం పెట్టండి. సభా అధ్యక్షత అయితే మీరు సభాధ్యక్షత వహిస్తున్నారు, కానీ ఇక మాట్లాడేది నేనే మాట్లాడతా. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, 1:30 అయింది. కాబట్టి వక్తలు కూడా దయచేసి మీరు అర్థం చేసుకొని మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన 5 వక్తలు తలా 2 నిమిషాలు మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే మీరు సర్పంచులు గెలిపించారు కాబట్టి వారే చెప్పారు. అలాగే పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మన మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. మిత్రులారా, ఈరోజు ఒక్క విషయము మీరందరూ గమనించాలి. నేను రాజకీయాలు లేదా జరుగుతున్న పరిణామాలు మాట్లాడటానికి ఎక్కువ అవకాశం కేటీ రామారావు గారికి ఇచ్చి, వేదిక మీదున్నా వేదిక ముందున్నా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, గెలిచి నిలిచిన మన సర్పంచ్ అభ్యర్థుల్ని ఈ కార్యక్రమం మీటింగ్ అయిన తర్వాత వారి సన్మానానికి మీరందరూ కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కార్యక్రమం ప్రధానంగా అది ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నా. ఎవ్వరు కూడా మీరు ఆ స్లోగన్లు కూడా ఆపాలా, ఎందుకంటే మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. డెఫినెట్గా ఆయనే సీఎం అవుతాడు. మన కేసీఆర్ గారు సీఎం అవుతాడు, కేటీఆర్ గారు కూడా సీఎం అవుతాడు. కానీ మీరు సభ జరగనీయాల. ఓకే, ఖమ్మం జిల్లాలో మీరు జరగండి, ఇక మీవే కూర్చొని పోండి.
మీరు ఇట్లా మొత్తుకునేటోళ్ళు పోయి కూర్చోండి పోండి. దయచేసి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనందరికీ తెలుసు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని నిర్బంధాలు, ఎన్ని పోలీస్ కేసులు, లేదా ఎన్ని రకాల ఒత్తిళ్లు, ప్రలోభాలు, వీటన్నింటినీ అధిగమించి